హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ప్లేయర్కి వెళ్తున్నాను. టైం అయిపోయింది. ఏంటి బొట్టెట్టుకుంటున్నావు, ప్లేయర్కి వెళ్తున్నావు అని అనుకుంటున్నారా? అనుకోవద్దు. మేమైతే కాపులం మేము. అయితే మా ఆయన ముస్లిమ్స్ అయినా కానీ నన్ను ప్లేయర్కి పంపుతారు. నాకు చిన్నప్పటి నుంచి ప్లేయర్ అంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. నా బతుకులో, నా విజయంలో తోడుగా నిలబడి నాకు చాలా కష్టాలు పడ్డాక నాకు దేవుడు ఇప్పుడు ఆ కష్టాల నుంచి నన్ను పక్కకి తీసుకొస్తున్నారు. ఎంత కష్టం పడ్డానంటే చాలా కష్టాలు పడ్డాను. దేవుడు ఈరోజు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే నేను ఇలా చెప్పుకుంటున్నాను, పడ్డదానికి ఫలితం ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ విషయమైనా నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఏదైనా ధైర్యంగా ఒక్కదాన్నే వెళ్తాను. నా వెనకాల ఎవ్వరు ఒక 10 మందిని తీసుకెళ్ళను. నేను ఒంటరిగానే పోరాడతాను. ఏ విషయమైనా నా వెనకాల ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే పోరాడతాను. దేవుడు యేసయ్య నా తరపున నా వెనకమాల ఉన్నారనుకుని నేను వెళ్ళిపోతాను. నేను కొన్ని రోజులు అయితే దేవుడిని వదిలేసాను. ఎందుకంటే నా లైఫ్లో ఒక చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. అది చెప్పుకునే పరిస్థితులు కాదు. ఇంట్లో యజమాని సరిగా ఉంటే భార్య సరిగా ఉంటుందని ప్రతి వాళ్ళకి తెలుసు. ఈ విషయం పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ తెలుసు. యజమాని సరి లేకపోతే భార్య ఏం చెయ్యాలి? కష్టపడి పిల్లల్ని పెంచుకోవాలి. అదే పరిస్థితి నా పరిస్థితి. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా చేశారు. మమ్మల్ని ఇద్దరిని విడదీసిన దేవుడు నా పిల్లలు నాకు ఆనందంగా కష్టపడుతున్నారు. నా పిల్లలతో నేను ఆనందంగా ఉంటాను. కానీ ఏదో ఒక బాధ ఉంటుంది, ఉండకుండా ఉండదు. బాధ ఉంటుంది. ఆ లైఫ్ అంటే ఏంటో బాధ ఉంటుంది. భర్త సపోర్ట్ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో. కానీ కొన్ని పరిస్థితులు బట్టి తను వేరేగా ఉంటున్నారు, నేను వేరేగా ఉంటున్నాము. నా పిల్లలు పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు అప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. పెద్ద పిల్లలు ఇప్పుడే 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాబా, చిన్న బాబు పుట్టాక వెళ్ళిపోయారు ఆయన. అప్పటి నుంచి నేను ఒంటరిగా నా బిడ్డలను పెంచుకోను. కష్టంగా బతుకుతున్నాను, కష్టపడి బతుకుతాను. ఇప్పుడు కొంచెం అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు సాయం చేసి ఇల్లు, ఒక స్థలం అన్నది ఏర్పాటు చేశారు. ఆ స్థలాన్ని నేను కట్టుకోవాలి. కానీ కష్టపడి కట్టుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. కానీ కష్టపడే కట్టుకోవాలి. ఇంకా విధానంగా మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. కష్టపడే కట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది నా బాధ. నేను దేవుడి గుళ్ళోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లేదు.